అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, కన్నీరు విడిచితివి గనుక ఆలకించి తిని. 2వ దినవృత్తాంతాలు 34:27. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని. ప్రైజ్ లార్డ్. 28వ వచనం, నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును, నెమ్మది గలవాడవే నీవు నీ సమాధిలోనికి చేర్చబడదు. ఈ స్థలము మీదకిని దాని కాపురస్తుల మీదకిని నేను రప్పించు అపాయం నీవు కన్నులారా చూడు అని షల్లూము భార్య అయిన హుల్దా అను ప్రవక్తని ద్వారా యూదారాజైన యోషియాకు దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాటలు ఇవి. ప్రైజ్ లార్డ్. 2వ రాజులు 23వ వచనం 5వ వచనం చూస్తే, యెహోవా యథార్థ హృదయుడవై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థించాడు. అప్పుడు తన ప్రవక్త అయిన యెషయాను పంపించి, దేవుడైన యెహోవా పలికిన మాటలు, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నిన్ను బాగు చేసేదనని సెలవిచ్చి రాజైన హిజ్కియా యొక్క మరణకరమైన రోగము నుండి విడిపించి 15 సంవత్సరాల ఆయుష్ని పెంచినాడు దేవుడు. అలాగే లూకా సువార్త 7:38, 44, 47 వచనాలు చూస్తే, సీమోను ఇంట యేసయ్య ఉండినప్పుడు పాపాత్మురాలైన స్త్రీ వెనుక తట్టు ఆయన పాదముల వద్ద నిలిచి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను ముద్దు పెట్టుకుని ఉన్నది. అందువల్ల యేసు సీమోనుతో, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు, కానీ మరి ఈమె తన కన్నీళ్లతో నా పాదాలను తడిపింది అంటూ ఆమె కృతజ్ఞతా హృదయాన్ని చూచి ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను ప్రభువారు చెప్పారు. 2వ తిమోతి 1:3, నీ కన్నీళ్లను తలంచుకుని నా ప్రార్థనల యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకుని నిన్ను చూడవలని రేయింబగళ్ళు అపేక్షించుచున్నానని తిమోతి కన్నీళ్లను చూసి చలించిపోయిన పౌలు భక్తుడు చెబుతా ఉన్న మాటలు ఇవి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 వచనంలో అద్భుతమైన సంఘటన మనం చూడగలం. ఏమంటే, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి తప్పించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున యేసుక్రీస్తు వారు అంగీకరించబడనని వ్రాయబడటం మనం గమనార్హం. ప్రైజ్ లార్డ్. మన దేశం మీదకి, మన ప్రాంతం మీదకి, మన కుటుంబం మీదకి కరువు వచ్చినప్పుడు మనం ఏం చేయాలన్న దానిని గూర్చి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. యోవేలు 1:5 చూస్తే, మత్తులారా మేల్కొని కన్నీరు విడుడి, ద్రాక్షారసము పానము చేయవారులారా రోదనము చేయడి, క్రొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమాయను. అలాగే 2వ అధ్యాయం 12-13 వచనాల్లో, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా ఎద్దుకు రండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యతలు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడినండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపాడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడని యెహోవా సెలవిస్తున్న మాటగా హెచ్చరించబడతా ఉన్నాము. ప్రైజ్ లార్డ్. ఇర్మియా 9, అలాగే కీర్తన 126, 5-6 వచనాల్లో కూడా, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికిడి విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచు విత్తువాడు సంతోషగానములు చేయుచు పనులు మోసుకొని వస్తాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అలాగే ఇర్మియా 9:17-18 వచనాలు, 20-21 వచనాలు చూస్తే, సైన్యములకు అధిపతిగా యెహోవా ఎలాగ సెలవిస్తూ ఉన్నాడు, రోదనము చే స్త్రీలను పిలువనంపుడి, కనుగొనిడి వారిని పిలువనంపుడి. ఎందుకంటే మన కన్నీళ్లు విడిచినట్లు, మన కన్నుల రెప్పల నుండి నీళ్లు ఉలుకున్నట్లుగా వారు త్వరపడి మనకు రోదనము చేయవలను. అంతేకాదు, మన పిల్లలకును మన కుమార్తెలకును రోదనము చేయ నేర్పుడి. ఎందుకంటే వీధుల్లో పసిపిల్లలు రాజమార్గాల్లో ఎవరులో లేకుండా వారిని నాశనం చేయటికి మరణం కిటికీలను ఎక్కుతూ ఉంది, మన నగరంలో ప్రవేశిస్తూ ఉంది. నేల మీద పెంట పడినట్లు, పంట కోయి వారి వెంట పిడికెళ్ళు పడినట్లు ఎవడునూ సమకూర్చకుండా మనుషులు శవములు పడును, వాటిని కూర్చువాడు ఎవడునూ లేకపోవును. అందుకే దేవుని ఎదుట కన్నీళ్లు విడవాల్సి ఉన్నది. ఈ లేఖన భాగాలన్నీ కూడా మన కన్నీటిని బట్టి దేవుని హృదయ స్పందనను మనం
మరి చూడగలుగుతా ఉన్నాం. మన కన్నీళ్ళు కారిస్తే దేవుని హృదయం కరిగిపోయి వెనువెంటనే దేవుడు స్పందించిన విధానం మన కనులకు కట్టినట్లుగా చూడగలుగుతా ఉన్నాం. మన కన్నీళ్ళు విడిస్తే మన దేవుడు చూడలేడు, చూచి మౌనంగా ఉండలేడు, మన పక్షంగా పనిచేయటం మానలేడు. దేవాది దేవునికి మన మీదున్న ప్రేమ అట్టిది. ప్రైజ్ లార్డ్. అందుకే కీర్తన 56:8 నా కన్నీళ్ళు నీ బిడ్డలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిల్లో కనబడను కదా. ఎంత గొప్ప నిరీక్షణకరమైన మాటలు ఇవి. ప్రైజ్ లార్డ్. మన కన్నీళ్ళు బుడ్డిలో దాచబడతా ఉన్నాయి. అవి ఆవిరైపోయి తగ్గిపోకుండా తరిగిపోకుండా పోనేమో అని అవి కవిలలో అంటే పుస్తకంలో వ్రాయబడతా ఉన్నట్లు మరి లేఖనం తెలియజేస్తూ ఉంది. ఈ మాట చాలా మరి నా హృదయాన్ని తాకే మాట, నా హృదయాన్ని హత్తుకునే మాట ఇది. మన కన్నీళ్లకు వెలకట్టి ఫలితాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. మన పక్షంగా దేవుడు చేస్తున్న అద్భుతమైన విషయం ఇది. ప్రైజ్ లార్డ్. మనకున్న ఆరోగ్య పరిస్థితుల్లోనన్నా, మనకున్న క్లిష్ట పరిస్థితుల్లోనైనా దేవుని పట్ల కృతజ్ఞతను తెలియజేసినప్పుడే కానీ, మన ప్రాంతానికి మన దేశం మీదకి కరువు వచ్చినప్పుడే కానీ, మన శరీర బలహీనతలు ఆత్మ సంబంధమైన బలహీనతలు అధిగమించి జీవితాన్ని జీవించవలసినప్పుడే కానీ, మన యవనులు పసిబిడ్డలు మరి వారి మీదకి శాపము పాపము నాశనం వస్తూ ఉన్నప్పుడే కానీ, విత్తులు విత్తినప్పుడే కానీ, అది శరీర సంబంధమైన పంట లేకపోతే ఆత్మ సంబంధమైన పంట విత్తినప్పుడు అయినప్పటికీ మరి కన్నీరు కార్చుట అన్నది దేవుని దృష్టిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం కదా. అందుకే ఇర్మియా 9:1 చెప్పబడినట్లుగా, ప్రవక్త ప్రార్థించినట్లుగా మనమును ప్రార్థిద్దాం. ఆయా పరిస్థితులను గురించి, జనుల్లో హతమైన వారు గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయంగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు దేవా. మేము ఎదుర్కొంటున్న ఏ పరిస్థితిలోనైనాను నీ పట్ల కృతజ్ఞత కలిగి జీవించటంలోనైనాను నిన్ను మెప్పించి నీ చేత అంగీకరించబడినట్లు మాకు నీ కృప మెండుగా దయచేయమని, మరి కన్నీళ్లు విడిచిన మాకు నేర్పించమని ప్రార్థిస్తూ యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.